మిత్రులందరకు మనల్ని మనమే మలుచుకునేటువంటి మహత్తర కథలు 10వ భాగానికి స్వాగతం. ఈ రోజు మనం వినబోయే కథ ఇంటర్వ్యూ. దీన్నే తెలుగులో మౌఖిక పరీక్ష అంటారు. విందాము మరి. కథ పేరు ఇంటర్వ్యూ. ఒకసారి ఒక చాలా పెద్ద కంపెనీలో ఉద్యోగ ప్రకటన అవకాశం వచ్చింది. దానికోసం ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. చాలా మంది అభ్యర్థులు తమ పని, అనుభవం, విద్యా ధృవీకరణ పత్రాలతో ఇంటర్వ్యూకి హాజరయ్యారు. అయితే అక్కడ అధికారులు కాస్త భిన్నమైన రీతిలో ప్రశ్నలు అడుగుతున్నారు. బెల్ మోగించడం, ప్యూను మొదటి అభ్యర్థిని పిలవడంతో ఇంటర్వ్యూ ప్రారంభమైంది. ఒక యువకుడు తన ఫైల్ తీసుకుని ఛాంబర్లోకి వెళ్ళాడు. తలుపు తెరచి లోపలికి రావడానికి అనుమతి అడిగాడు. రావచ్చు అని ఇంటర్వ్యూ అధికారి బదులిచ్చాడు. యువకుడు అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ అతని ముందున్న కుర్చీలో కూర్చోవడానికి లోపలికి వెళ్ళాడు. ఇంటర్వ్యూ అధికారి అతని చేతిలో ఉన్న ఫైల్ కేసు చూసి, చాలా బాగుంది, ఇప్పుడు నాకు విషయం చెప్పండి. మీరు 2 సీటర్ కారులో ఎక్కడికో వెళ్తున్నారనుకోండి. మీరు బస్టాప్ వరకు వెళ్ళేసరికి 3 వ్యక్తులు బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు బస్టాప్ వరకు వెళ్ళేసరికి 3 వ్యక్తులు బస్సు కోసం వేచి ఉన్నారు. వారిలో ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్న సుమారు 90 ఏళ్ల వృద్ధురాలు. ఆమె ఆసుపత్రిలో సకాలంలో చికిత్స పొందకపోతే మరణానికి దారితీసే పరిస్థితిలో ఉంది. రెండవ వారు కొంతకాలం క్రితం మీకు సహాయం చేసిన చాలా సన్నిహిత మిత్రుడు. ఆ సహాయం వల్లనే మీరు ఈరోజు ఇలా ఉన్నారు. మూడవ వారు మీరెంతో ప్రేమించే మీ ప్రియురాలు. మీ కారులో ఒకరికి మాత్రమే స్థలం ఉందని అనుకుంటే మీరు ఎవరికి లిఫ్ట్ ఇస్తారు అని అడిగాడు. ఆ యువకుడు ఒక్క క్షణం ఆలోచించి, సార్, నా ప్రియురాలికి లిఫ్ట్ ఇస్తాను అని బదులిచ్చాడు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి, దీని వలన మిగిలిన ఇద్దరికీ న్యాయం జరుగుతుందా అని అడిగాడు. యువకుడు దానికి సమాధానంగా, లేదు సార్, కానీ ఈరోజు కాకపోతే రేపు ఆ వృద్ధురాలు చనిపోవడం ఖాయం. నేను నా స్నేహితుడిని ఇంకోసారి ఎప్పుడైనా కలవచ్చు, కానీ నా ప్రియురాలు ఒకసారి వెళ్ళిపోతే ఆమెను మళ్ళీ చూడలేనేమోనని అనుకుంటున్నాను అని సమాధానం చెప్పాడు. ఇంటర్వ్యూ అధికారి చిరునవ్వుతో, మీరు నిజాయితీగా సమాధానం చెప్పినందుకు చాలా సంతోషిస్తున్నాను, మీరు వెళ్ళొచ్చు అని అన్నాడు. కృతజ్ఞతలు చెబుతూ ఆ యువకుడు బయటికి వెళ్ళిపోయాడు. ఇంటర్వ్యూ అధికారి తదుపరి అభ్యర్థిని పిలవమని ప్యూన్కి చెప్పాడు. ఈ విధంగా ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థులందరినీ కూడా ఒకే ఒక ప్రశ్న అడిగారు. అభ్యర్థులందరూ రకరకాలుగా సమాధానాలు చెప్పారు. వృద్ధురాలికి లిఫ్ట్ ఇవ్వాలని కొందరు, స్నేహితుడికి లిఫ్ట్ ఇవ్వాలని కొందరు, ప్రియురాలికి లిఫ్ట్ ఇచ్చేందుకు మరికొందరు ఇష్టపడ్డారు. ఇలా చాలాసేపు ఇంటర్వ్యూ కొనసాగింది. అయితే ఒక అభ్యర్థి మాత్రం అదే ప్రశ్నకు ఇలా బదులిచ్చాడు, సార్, నేను నా స్నేహితుడికి నా కారు తాళాలు ఇచ్చి వృద్ధురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్తాను. తర్వాత కారుని అతని ఇంటికే తీసుకెళ్ళిపోమ్మంటాను. నేను అతని ఇంటికి వెళ్ళి నా కారుని తర్వాత తెచ్చుకుంటాను. నా ప్రియురాలతో కలిసి నేను బస్సులో వెళ్తాను అని సమాధానం చెప్పాడు. ఇంటర్వ్యూ తీసుకుంటున్న అధికారి ఒక్కసారిగా లేచి కరచాలనం చేసి నవ్వుతూ ఇలా అన్నాడు, యు ఆర్ సెలెక్టెడ్, మిమ్మల్ని మేము ఎంపిక చేస్తున్నాం అన్నాడు. ధన్యవాదాలు సార్ అంటూ ఆ యువకుడు ఆనందంగా ఛాంబర్ నుంచి బయటికి వచ్చాడు. ఇలా చివరికి ఇంటర్వ్యూ ముగిసింది. కొన్నిసార్లు మన ముందు ఉన్న సమస్యను ఒక కోణంలోంచి మాత్రమే చూస్తూ పరిష్కరించాలని ఆలోచిస్తాం. అయితే సమస్య యొక్క పరిష్కారం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవడంలో ఉంటుంది. జీవితంలో చాలాసార్లు ఒకరినే ఎంచుకోవడం ప్రాధాన్యత కాదు, అందరినీ వెంట తీసుకెళ్లడమే ముఖ్యం. ఎన్నికైన ఆ యువకుడు చేసిన పని అదే. తన కారు ఇచ్చి తన స్నేహితునితో ఆ వృద్ధురాల్ని హాస్పిటల్కి పంపడమే కాదు, తన ప్రియురాలతో కూడా అతను క్షేమంగా బస్సులో వెళ్ళి అక్కడున్న 3 కూడా కలుపుకుని అతను తన జీవితంలో ముందుకు వెళ్ళడమే అతని విజయానికి కారణం. బాగుంది కదా? కాబట్టి ఇటువంటి ఇంటర్వ్యూలు లేదా ఇటువంటి సమస్యలు ఎప్పుడు మీరు ఎదుర్కొన్న ప్రతి అంశాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు విజేతలు కావాలని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో రేపు కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.